నవంబర్ మంత్ వచ్చేసింది. అండ్ నవంబర్‌లో మన ఇండియా మార్కెట్‌లో క్రేజీ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కోసం సిద్ధమవుతున్నాయి. దాంట్లో మీరు నోటీస్ చేస్తే కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్, అల్టిమేట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్, అదేవిధంగా కెమెరా మోడల్‌ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్లాగ్‌షిప్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ చాలా ఫోన్స్ ఉన్నాయి. సో ఏ బ్రాండ్ నుండి ఏ ఫోన్ లాంచ్ కాబోతుంది ప్రైస్ వైస్‌గా మనం డిస్కస్ చేద్దాము. అంటే 10,000లో ఏ ఫోన్ రాబోతుంది, 20,000లో ఏ ఫోన్ రాబోతుంది, 30,000లో, 40,000లో ఆ విధంగా చూద్దామన్నమాట. అండ్ మీరు కొత్త లుక్‌ని చూస్తే ఈ కొత్త లుక్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఏమి లేదు, మొక్కుండే అందుకే మొత్తం ఇచ్చేసాను. చూడండి, మొక్కుంది కాబట్టి మొత్తం ఇచ్చేసాను. ఏమనుకోమాకండి. ఈ ఫేస్‌ని కొంచెం మీరు భరించాలి. హెయిర్ వచ్చేంత వరకు కొంచెం భరించండి. ఏమనుకోమాకండి. అదేవిధంగా వాయిస్‌లో ఏమైనా చేంజ్ ఉంటే ముందు చెప్తున్నా, కోల్డ్ అయిపోయింది. అందుకే వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది. దానికోసం మైక్‌ని కొంచెం క్లోజ్‌గా పెట్టడం జరిగింది. మీకు క్లియర్ వాయిస్ రావడం కోసం మాత్రమే. మొత్తానికైతే మనకు ఇండియా మార్కెట్‌లో ఎలాంటి ఫోన్స్ రాబోతున్నాయంటే ఫస్ట్ ప్రైస్ సెగ్మెంట్ విషయానికొస్తే బిలో 15,000 రూపీస్. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మనకు రియల్‌మీ నుండి రియల్‌మీ C85 Pro, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇలాంటి సెటప్‌తో ఈ ఫోన్ వస్తుంది. అండ్ ఎక్స్‌పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 12,000 అంటున్నారు. దీనికన్నా తక్కువ ప్రైస్ ట్యాగ్‌లో మీకు రియల్‌మీ నుండి ఒక్క ఫోన్ కూడా కనిపియదు భయ్యా. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే మోటో నుంచి మనకు G67 పవర్ నవంబర్ 5కి ఇండియా మార్కెట్‌లో అఫీషియల్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ అదే 17,000, 18,000లో ఫోన్ మీకు కనిపిస్తుంది. అండ్ మీకు తెలిసే ఉంటుంది, మోటో స్మార్ట్ ఫోన్ అనగానే IP68 రేటింగ్, మెట్రిక్ గేట్ సర్టిఫికేట్ అండ్ మనకు సోనీ LYT కెమెరాస్ పక్కగా ఉండాల్సిందే. ఈ ఫోన్ కూడా మనకు అది ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేయబోతుంది. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్‌లో ఈ ఫోన్‌ని మీరు బై చేస్తారా? ఇప్పుడే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మనకు నథింగ్ నుంచి రాబోతున్న నథింగ్ ఫోన్ 3A లైట్ 5G స్మార్ట్ ఫోన్, డైమెన్సిటీ 7300 Pro, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. మనకు నథింగ్ ఓఎస్ అంటే మోస్ట్ క్లీన్ ఓఎస్. అలాంటి ఓఎస్ మీకు ఇప్పటి వరకు ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మీకు ఇవ్వదు ప్రెజెంట్ టైంలో. కానీ ఈ ఫోన్‌లో కూడా మనకు సేమ్ యాజ్ వెరీ బ్రాండ్స్ లాగా యాడ్స్ అండ్ బ్లోట్‌వేర్ కనిపిస్తాయి. యెస్, నథింగ్ ఫోన్ 3A లైట్ కూడా మనకు సేమ్ అయిపోయింది. వేరే చైనీస్ బ్రాండ్ లాగా మనకు దీంట్లో కూడా యాడ్స్ అండ్ బ్లోట్‌వేర్ కనిపియబోతున్నాయి. చివరికి ఇది కూడా తమ యొక్క ప్యూరిటీని కోల్పోయారు భయ్యా. వేరే ఫోన్స్ లాగా వీళ్ళు కూడా అన్ని ఏదో వేషాలు వేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఫోన్ లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్, 19,999, 20,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మీకు వస్తుంది. లేదు అనుకుంటే ఇంకా అగ్రెసివ్ ప్రైస్‌లో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇక దాంతో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రియల్‌మీ నుంచి రియల్‌మీ 15 లైట్, ఈ నెంబర్ సిరీస్‌లో మనకు లైట్ వర్షన్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే మంత్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి భయ్యా. చాలా దగ్గర ఈ ఫోన్ లీక్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా. అండ్ ఇక్కడ మీకు ఆఫర్ చేసిన ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి. దీంట్లో కూడా మనకు డైమెన్సిటీ 7300 కనిపించబోతుంది. 15,999, 14,999 అదే సెగ్మెంట్లో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. అండ్ ఇవి కాకుండా మీకు మేబీ ఇన్ఫినిక్స్ అండ్ టెక్నో నుంచి కూడా మనకు బడ్జెట్లో ఫోన్స్ రావచ్చు. కానీ ప్రజెంట్ వాటికి సంబంధించి ఎలాంటి లీక్స్ లేవు కాబట్టి మీకు చెప్పడం లేదు. బేబీ మనకు సర్ప్రైజ్‌గా లాంచ్ చేయొచ్చు, కానీ ఇలా లీక్ ఇచ్చి మాత్రం లాంచ్ చేసే విధంగా కనిపించడం లేదు. వచ్చేది ఉంటే మాత్రం ఇప్పటికి లీక్ అయిపోవాలి, కానీ చేయలేదు కాబట్టి చెప్తున్నా. మేబీ మనకు సర్ప్రైజ్‌గా తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మీకు చెప్తున్నా. ఇన్ఫినిక్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు స్మార్ట్ ఫోన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్ విషయానికి వస్తే 20,000 నుండి 30,000 రేంజ్. ఈ రేంజ్‌లో మనకు ఒక ఫోన్ రాబోతుంది. అది మన ఇండియా బ్రాండ్, మీకు తెలిసే ఉంటుంది, లావా అగ్ని 4 కొత్త డిజైన్‌తో, మెటల్ ఫ్రేమ్‌తో, గ్లాస్ బాడీతో అండ్ మనకు రియర్ సైడ్‌లో కెమెరా సెటప్, డైమెన్సిటీ 8350 చిప్సెట్, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 7000 mAh బ్యాటరీ. ఈ విధంగా మనకు ఫోన్ ఫీచర్స్ ఉండబోతున్నాయి. అండ్ ఈ ఫోన్ మాత్రం ఇండియా మార్కెట్లో కొంచెం హల్చల్ చేయబోతుంది భయ్యా. బికాస్ మనకు ఒక ఫ్లాగ్‌షిప్ డిజైన్ ఈ ఫోన్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది. అండ్ లేటెస్ట్ అండ్ రిఫ్రెషింగ్ డిజైన్‌తో వస్తుంది కాబట్టి వెయిట్ చేయండి, తెలిసిపోతుంది మీకు. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ అంటే మాత్రం మీకు బిలో 25,000 అంటున్నారు, కానీ మేబీ మనకు ఈ ఫోన్ 21,999, 22,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో కనిపించవచ్చు. అండ్ వచ్చేది మనకు మిడ్ నవంబర్లో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే టెక్నో నుంచి మనకు టెక్నో పోవా 7 అల్ట్రా, కెమెరా చుట్టూ మనకు LED లైట్స్‌తో ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఇదే మంత్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ మనకు రాబోతుంది మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్, 6000 mAh బ్యాటరీ, 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అండ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో మనకు AMOLED డిస్ప్లే. ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ తీసుకొని రాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ ఆల్మోస్ట్‌గా 25,999, 24,999 అదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు కనిపించబోతుంది. అండ్ ఇవి కాకుండా మనకు మోటో నుంచి ఒక ఫోన్ రాబోతుంది. అది కూడా ఎడ్జ్ సిరీస్‌లో. మోటో
ఎడ్జ్ 16 నియో ఈ ఫోన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చివరికి ఈ ఫోన్ నవంబర్లో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ మీకు 21,999, 22,999 అదే ప్రైస్ సెగ్మెంట్లో కనిపించబోతుంది. అండ్ దీంట్లో మనకు డైమెన్సిటీ 7400, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో కనిపిస్తాయి. అండ్ మోటో స్మార్ట్ ఫోన్ అనగానే IP68 రేటింగ్ అండ్ మిలిటరీ సర్టిఫికేట్ దీంట్లో కూడా మీకు కనిపిస్తుంది. దాంతో పాటుగా మేబీ ఇది కేవలం న్యూస్ మాత్రమే. ఏంటి అంటే మోటో ఎడ్జ్ 70 సిరీస్ లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన మోటో ఎడ్జ్ 70 మేబీ మనకు నవంబర్ ఎండ్ వరకు లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఇండియా మార్కెట్లో కనిపించవచ్చు. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ మనకు దాదాపుగా అదే 24,999 అదే ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది. అండ్ దీంట్లో మనకు ఇలాంటి ఫీచర్స్ ఉంటాయంట. అండ్ దీంట్లో మనకు ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఈసారి చూసుకోండి. మరి ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తారా? వెయిట్ చేసేయండి. ఇక నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్ విషయానికి వస్తే 30,000 to 40,000 ప్రైస్ రేంజ్. ఇక్కడ మనకు ఫస్ట్ స్మార్ట్ ఫోన్ OnePlus నుండి OnePlus యొక్క 15 సిరీస్, దాంట్లో OnePlus 15R మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో అంటే బిలో 45,000 సెగ్మెంట్లో లాంచ్ కాబోతుంది. నవంబర్ 13కి ఇండియా మార్కెట్లో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కొత్త డిజైన్ తో మనకు ఈ ఫోన్ కనిపించబోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 45,000 అంటున్నారు, కానీ విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఈ ఫోన్ మనకు 41,999, 39,999 అదే ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటుంది భయ్య. అండ్ దీంట్లో మనకు ఉన్నది లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లాగ్షిప్ చిప్సెట్ చూసుకోండి. మరి అదే విధంగా మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో ఐకూ నుంచి ఐకూ 15 కాకుండా ఒక్క మొబైల్ కనిపించే అవకాశం ఉంది. అది ఏంటి అంటే ఐకూ నియో 11. ఈ క్రేజీ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో మనకు మేబీ కనిపించవచ్చు భయ్య. బికాస్ లీక్ అయితే వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా. దీంట్లో మనకు ఉన్న ఫీచర్స్ మీరు నోటీస్ చేస్తే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో క్రేజీ ఫీచర్స్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం కనిపించే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్, 2K ఫ్లాట్ OLED డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, IP68 రేటింగ్, అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ రాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 40,000 రూపీస్. క్రేజీ కదా. అంటే మనకు ఈ ఫోన్ OnePlus 15Rకి కాంపిటీషన్లోనే రాబోతుంది. అండ్ వస్తే మాత్రం ఇదే మంత్ చాలా బాగుంటుంది. లేదంటే మాత్రం డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఈ ఫోన్ మీకు ఇండియా మార్కెట్లో మేబీ కనిపించవచ్చు అనమాట. అదేవిధంగా ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకు రియల్మీ నుండి రియల్మీ GT8 ఈ ఫోన్ కూడా మనకు OnePlus 15Rకి కాంపిటీషన్లోనే లాంచ్ కాబోతుంది. అంటే వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 45,000 రూపీస్. అంటే మనకు విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని 40,999, 41,999 అదే ప్రైస్ సెగ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వచ్చేది మనకు గేమింగ్ కోసం R1 చిప్సెట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్, DDR5, UFS 4.0, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో కనిపిస్తున్నాయి. అండ్ ఈసారి ఈ ఫోన్ ఫీచర్స్ మామూలుగా లేవు. అది కూడా స్పెసిఫిక్గా చెప్పాలంటే కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. మొత్తానికైతే మనకు ఇలాంటి మొబైల్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఎబో 50,000 రూపీస్. దీంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఐకూ నుండి ఐకూ 15. ఇది మనకు నవంబర్ 26కి ఇండియా మార్కెట్లో రిలీజ్ కాబోతుంది. ముందేమో నవంబర్ 27 అని చెప్పారు, తర్వాత డేట్ మార్చేశారు. నవంబర్ 26కి ఈ మొబైల్ ఇండియా మార్కెట్లో రిలీజ్ కాబోతుంది. అండ్ వచ్చే ఫీచర్స్ మీరు నోటీస్ చేస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ Gen 5, 2K M14 LTPO డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7000 mAh బ్యాటరీ ఇలాంటి క్రేజీ ఫీచర్స్ ఈ ఫోన్లో కనిపిస్తున్నాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 60,000 అంటున్నారు. అంటే 59,999 నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానికన్నా తక్కువ ప్రైస్లో వస్తే మాత్రం మన మంచికే. అదేవిధంగా ఈ ఫోన్ యొక్క డీటెయిల్ రివ్యూ కూడా నేను ఛానల్లో పెట్టేశాను. ఫీచర్స్ విషయానికి వస్తే ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి ఫీచర్స్ ఎలాంటి డిజైన్తో వస్తుందో మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే OnePlus నుండి OnePlus 15. ఇది మనకు నవంబర్ 13కి ఇండియా మార్కెట్లో రిలీజ్ కాబోతుంది. OnePlus 15 అండ్ 15R అని 2 ఫోన్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే అండర్ 70,000 అంటున్నారు. అంటే 67,999 లేకపోతే 68,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో కనిపించవచ్చు. లేదు అంటే మాత్రం 64,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో కూడా కనిపించవచ్చు. దాంట్లో డౌట్ ఏమీ లేదు. అండ్ ఈ ఫోన్ మనకు ఐకూ 15కి కాంపిటీషన్లోనే మేబీ రావచ్చు అనమాట. బికాస్ నోటీస్ చేస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ Gen 5, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఆఫర్ చేస్తున్నారు. గేమింగ్ కోసం మాత్రం సూపర్గా ఉంటుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 7000 mAh బ్యాటరీ కన్నా ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్కి కాంపిటీషన్లో మనకు రియల్మీ నుండి రాబోతుంది రియల్మీ GT8 Pro. రిఫ్రెషింగ్గా కొత్త డిజైన్తో దాంతోపాటు కెమెరా మోడల్ని కస్టమైజ్ చేసుకునే విధంగా రీకో కెమెరాస్ ఉండబోతున్నాయి. అంటే మీరు నోటీస్ చేస్తే OnePlusతో
హసల్ బ్లేడ్, షామీలోనేమో లైకా, అదేవిధంగా వివోలో జైస్ కదా, ఈసారి మనకు రియల్మీలో రీగో, అండ్ ఇది వచ్చేసి మనకు జపనీస్ బ్రాండ్ అనమాట. అలాంటి కెమెరాస్ మనకు ఈ ఫోన్లో కనిపిస్తున్నాయి. అండ్ కెమెరా విషయానికి వస్తే 200 మెగా పిక్సెల్ పెరిస్కోప్ కెమెరా, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో కనిపిస్తున్నాయి. అండ్ ఈసారి మాత్రం ఈ ఫోన్ పక్కాగా హిట్ కాబోతుంది భయ్య. డిజైన్, కెమెరాస్, పర్ఫార్మెన్స్ ప్రతిదీ కూడా మొబైల్లో చాలా బాగుంది. అండ్ డిజైన్ విషయానికి వస్తే కెమెరా మోడల్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అది మరి ఇండియాలో ప్రొవైడ్ చేస్తారా లేదా లాంచ్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ విషయానికి వస్తే వివో నుండి ఎక్స్ సిరీస్లో 2 ఫోన్స్ రాబోతున్నాయి. అవే వివో X300 అండ్ 300 Pro, 200 MP జాయిస్ కెమెరాస్, డైమెన్సిటీ 9500 ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ రాబోతుంది. అండ్ మనకు బాక్స్ డిజైన్తో, ఇంప్రూవ్డ్ డిజైన్తో మనకు ఫోన్స్ రాబోతున్నాయి అనమాట. అండ్ ఇవి 2 కూడా కెమెరా సెట్టింగ్ స్మార్ట్ ఫోన్స్ కాబోతున్నాయి. మీకు తెలిసే ఉంటుంది ఎక్స్ సిరీస్ కెమెరా కోసం చాలా బాగుంటాయి. వీటికి కాంపిటీషన్లోనే మనకు ఓపో నుండి ఓపో ఫైండ్ X9 అండ్ X9 Pro 2 ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. వీటి యొక్క ఫీచర్స్ మనకు వరుసగా ఈ విధంగా కనిపిస్తాయి. అండ్ మనకి ఇవి వచ్చేది ఫ్లిప్కార్ట్లో అన్నమాట. 80,000 to 1 lakh రేంజ్లో మనకు ఈ ఫోన్స్ ఇండియా మార్కెట్లో రాబోతున్నాయి. ఓపో ఫైండ్ X9 అండ్ X9 Pro చూసుకోండి. మరి ఇవి కాకుండా మన ఇండియా మార్కెట్లో రెడ్మీ K90 Pro అండ్ Pro Max ఇవి 2 ఫోన్స్ కూడా ఇండియా మార్కెట్లో వచ్చే ఛాన్స్ ఉంది భయ్య. దీంట్లో మనకు బోస్ యొక్క స్పీకర్స్ కనిపించబోతున్నాయి. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5, 7100 mAh బ్యాటరీ ఇలాంటి ఫీచర్స్ మేబీ ఈ ఫోన్స్లో ఉండొచ్చు అనమాట. ఇప్పటివరకు లీక్స్ ఏంటంటే మాత్రం మేబీ ఈ ఫోన్స్ మనకు ఈ మంత్ కనిపించవచ్చు, లేదంటే మాత్రం డిసెంబర్లో ఈ ఫోన్స్ ఇండియా మార్కెట్లో మీకు కనిపిస్తాయి. బోస్ యొక్క స్పీకర్స్ క్రేజీ అనమాట. దాంతో పాటుగా ఇంకో లీక్ ఏంటి అంటే షామీ 17, రెడ్మీ నోట్ 15, పోకో F8 అండ్ F8 అల్ట్రా ఇవి 3 స్మార్ట్ ఫోన్ సిరీస్ మనకు IMDA వెబ్సైట్ దగ్గర లీక్ అయిపోయాయి. సో మేబీ మనకు ఈ మంత్ ఎండ్ వరకు ఈ ఫోన్కి సంబంధించి లీక్స్ అయితే కనిపించవచ్చు, లేదంటే మాత్రం మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు లాంచ్ కూడా కావచ్చు. అంటే వెరీ సూన్ ఈ 3 ఫోన్స్ మన ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. రెడ్మీ నోట్ 15 అంటే ముందు మనకు ఇదే ఫోన్ వస్తుంది, ప్రో ప్లస్ ముందు రావడం లేదు. అదేవిధంగా షామీ 17 Pro Max కాకుండా మనకు ఫస్ట్ షామీ 17 ఇండియా మార్కెట్లో రిలీజ్ కాబోతుంది. దానికి తోడుగా మనకు పోకో నుండి పోకో F8 అండ్ అల్ట్రా క్రేజీ స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కోసం సిద్ధమవుతున్నాయి. మరి వీటిలో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తారు? ఇలాంటి మొబైల్స్ మనకు నవంబర్లో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. ఇవి కాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు కామెంట్ చేసేయండి. అండ్ వీటిలో మీకు నచ్చిన ఫోన్ ఏంటి, ఏది బై చేయబోతున్నారు అది కూడా కొంచెం కామెంట్ చేసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసే అవకాశం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.